జనగామ జిల్లా జాఫర్గఢ్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేసీఆర్ కుటుంబంపై సంచలనమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పథకాలు ప్రజలకు నచ్చుతున్నాయి కానీ ప్రతిపక్షాలకు నచ్చటం లేదన్నారు. నల్లికుట్ల ముచ్చట్లకు పాల్పడుతుంది కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనన్నారు. మంచి పని చేస్తే పొగడకపోయినా పర్వాలేదు కానీ అడ్డుకునే విధానం మంచిది కాదని హితవు పలికారు. కేసీఆర్కు చేతగాక ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడన్నారు. కేసీఆర్కు సగం మాత్రమే తెలుసని ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. పార్టీలో కవిత పట్టు కోల్పోయిందన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి 4 స్తంభాలాటగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు 3 ముక్కలాటగా మారిపోయిందన్నారు. మోదీ పతనం ప్రారంభమైందని భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఇన్ని రకాలు ఇప్పుడు చెప్పినారు. పథకాలకు సంబంధించి సన్న బియ్యం నుంచి మొదలు పెడితే బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ నుంచి మొదలు పెడితే మనం ఈ మధ్య కాలంలో చేసిన ప్రతి ఒక్క పథకము ప్రజలకు నచ్చుతుంది కానీ ప్రతిపక్షాలకు నచ్చట్లే. సమస్య అది. ఒక మిస్ వరల్డ్ అనేది పెడితే అక్కడేదో చేసిందని చెప్పి అదొక పంచాయతీ. మనం ఇథనాల్ ఒక ఫ్యాక్టరీ పెడితే అది మంచిగా అవుతుందంటే అక్కడ దాంట్లో ఒకరిని పెట్టేసి, లాగచెర్ల అంటే అక్కడ ఒకరిని పెట్టేసి, దీంట్లో ఇదంతా ఎవరి నల్లిపుట్ల ముచ్చట్లంతా చేస్తుందంటే మళ్ళా కల్వకుంట్లోళ్ళే. ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో మరి ఎవరెవరు చేస్తారో తెలియదు కానీ ఎక్కడైనా కూడా మంచి పని చేసిన దగ్గర పొగడకపోతే కూడా బాధ లేదు కానీ మంచి పని చేయడాన్ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం మనం ఇలా వ్యతిరేకిస్తున్నాం. ఆయనేమో పాపం ఆయనకు చేతగాక ఫామ్ హౌస్లు ఉన్నాడు. ఈ పోరగానికి ఏమో సరిగా తెలియదు, ఏం చెప్తాడో ఏందో. ఆ కేటీఆర్ అంటే సగం తెలుస్తుంది, సగం తెలియదు. అదొక పంచాయతీ. ఇప్పుడు ఆ అక్కకేమో ఇక దాని తర్వాత ఇప్పుడు ఆ పంచాయతీ తర్వాత ఇప్పుడు ఏం సమస్య వచ్చింది ఆమెకు? ఆమె భూమిక లేకుండా పోయింది పార్టీలో. 4 స్తంభాల ఆటగా ఉండేది 3 ముక్కల ఆట కొట్టాడుకుంటారు వాళ్ళు. దీన్ని సరిగదా అని చెప్పి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మనం ఇది వేస్తున్నాం. రేపటి రోజున నేను అంటున్నా, నాకైతే కనుచూపు మేరలో కనబడుతున్నది మరి మోడీ గారి పతనం మొదలైంది. ఇన్ని రకాలు ఇప్పుడు చెప్పినారు పథకాలకు. కృష్ణా జిల్లా గన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట